హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాళ వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసమని ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. అసలు ఈ బటర్ నాన్ అనేవి మైదాతో చేస్తారు. మైదా హెల్త్కి ఎక్కువ మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. తర్వాత ఈ పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని 1 గంట తర్వాత తీసి మళ్ళీ ఒకసారి వత్తుకొని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని నాన్స్ మాదిరిగా చేసుకోవాలి. ఇవి చపాతీల మాదిరిగా రౌండ్గా చేసుకొని తర్వాత హాఫ్కి కట్ చేసుకోవచ్చు. లేదు అంటే చేయడమే హాఫ్ లాగా ఓవెల్ షేప్లో చేస్తే మనం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేసుకుంటే అంటుకుపోతుంది, జస్ట్ ఫర్ లుకింగ్ కోసం. ఇప్పుడు కొత్తిమీర వేసిన వైపు కాకుండా రెండవ వైపు నీళ్ళతో తడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్తో స్ప్రెడ్ చేసుకున్న వైపు పెనం పైన ఉంచి కాల్చాలి. దీనికి నాన్ స్టిక్ కంటే కూడా ఇనుప పెనాలు అయితే చాలా బాగుంటాయి. చూసారా, కొంచెం బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ప్యాన్ని ఫ్లిప్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద మంటపైనే కాల్చాలి. మనం వాటర్తో తడిపి కాల్చాం కాబట్టి మనకి పెనంకి ఈ నాన్ అనేది స్టిక్ అయిపోతుంది. ఇలా కాల్చిన నాన్కి వేడిగా ఉన్నప్పుడే పైన బటర్ అప్లై చేయాలి. ఈ నాన్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఏ మసాలా కర్రీ అయినా సెట్ అవుతుంది. నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో హెల్తీగా ఉండే గోధుమ పిండి బటర్ నాన్స్ మీరు తయారు చేసేయండి. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.